ఇప్పుడంటే చాలా మంది సినిమాలు బయటి దేశాలు పోయి పాటల షూటింగ్లు చేసుకొని వస్తుర్రు. అదే అప్పుడైతే అట్లట్లా రాజమండ్రి, ఏలూరు, విజయవాడ పొంటి పోయి పాటల షూటింగ్లు, సినిమా షూటింగ్లు చేసుకొని వద్దురు. అట్లా కొవ్వూరు తానున్న ఓ షెట్టును బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మస్తు సినిమాల షూటింగ్లు చేసిండ్రట. దేనికైనా హౌస్ తీరిపోతుంది కదా, గట్నే పాపం ఆ షెట్టు హౌస్ కూడా తీరిందట. అది ఎట్లా ఏం కథ అన్నది పోయి అరుచుకొని వద్దాం పారి. అయ్యో మొత్తం ఏడికాడి ఇరిగిపడ్డది కదా, చుట్టూ నీళ్ళు కూడా బాగుండే వరకు చెట్టు కుంగిపోయిందో ఏం పాడో. మొన్నటి వానలకు బాగా నాన్న ఇరిగినట్టున్నది పో. చెట్టు ఇరుగుతా కూడా ఇచ్చాంతరమేనా మీకు అని అప్పుడే ముక్కిరోకూరి. చెట్టుది చాలా చరిత్ర ఉన్నదట, అందుకే వార్తలకు పట్టుకొచ్చినాం. మరి ఉత్తగానే తెస్తాం అనుకుంటారా ఎట్లా? కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఊర్లోండే ఈ పెద్ద చెట్టును సినిమా చెట్టు అని కూడా పిలుస్తుంటారు ఆ ఊరోళ్ళు. మంచిగా ఒడ్డు మీద పెద్ద కొమ్మలతోటి పచ్చగా కనిపించేదట చెట్టు. ఈ చెట్టున్న లొకేషన్ చూసి ముచ్చటపడి 40 ఏళ్ళ కింద నుంచే ఈడ మస్తు సినిమాలు షూటింగులు చేసేటోళ్ళట. అగో కృష్ణంరాజు సార్ సినిమాల పాట కూడా ఈయనే షూటింగ్ చేసిరు చూడురే. అగో ఆ పాటలున్నది ఈ చెట్టే. ఏందక్క 50 సినిమాలకు మీదనే ఈ చెట్టు కాడ షూటింగులు చేసిరట, అందుకే దీన్ని సినిమా చెట్టు అని పిలుచుకుంటారట. దీని వయసు ఎంత అనుకుంటారు? 150 ఏళ్ళ వయసు ఉంటుందట. 50 సినిమాల దాకా తీసారండి. రామచరణ వాళ్ళు తీసారండి, కృష్ణరాజు, కృష్ణ, నాగేశ్వరరావు, బాలకృష్ణ వీళ్ళందరూ తీసారండి. ఆ ఊరందరూ బాధపడుతున్నారండి. నాగేశ్వరరావు సారు, ఎన్టీఆర్ సారు, కృష్ణంరాజు సార్ అసొంటి సీనియర్ హీరోల చాలా సినిమాలు ఈయనే షూటింగ్లో అయినాయట. ఇక మరి వాళ్ళందరూ కూడా జరిగిపోయారు కాబట్టి నేను కూడా సాలించుకుంటా అని హౌస్ సాలించుకున్నట్టున్నది చెట్టు. ఇంత మంచిగా ఊరికే కళ్ళుండేటట్టు కనిపించి జీవాలకు మనసులకు నీడనిచ్చే చెట్టు నేల కొరిగే వరకు ఊరోళ్ళంతా బాధపడుతున్నారు. ఆ చెట్టుతోటి ఉన్న జ్ఞాపకాలను వెనుకటి రోజుల్లో షూటింగ్కి వచ్చిన హీరోలను చూసిన యాదులన్నీ నెమరేసుకుంటున్నారు. మరిగా పుట్టింది ఏదైనా గిట్టగా తప్పదు కాబట్టి ఆ చెట్ హౌస్ కూడా గాడికే ఉన్నదని సాలించుకుంటున్నారట పాపం. కానీ చూడురి, అప్పట్లో అంటే ఇట్లా చెట్ల కాడికే పోయి షూటింగులు చేద్దరు, కానీ ఇప్పుడైతే గట్లున్నా అది ఏదైనా సెట్ వేసుడే, నో చెట్లు పుట్టలు.